హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆర్మీ నుండి మనకి అద్భుతమైనటువంటి అప్డేట్ అయితే వచ్చేసింది అన్నట్టు. చాలా మంది కూడా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్క ఏఆర్ఓ ది సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు అన్నట్టు. అందులో భాగంగానే మనకి అన్ని యొక్క ఏదైతే ఏఆర్ఓ వన్ బై వన్ వస్తుంది కదా, దీంతో పాటు షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఎవరికి ఏ యొక్క ఏఆర్ఓ వాళ్ళకి ఎప్పుడు మనకి ర్యాలీ ఉంటుంది, ఎప్పుడు రన్నింగ్ కండక్ట్ చేస్తారు అనేది క్లియర్ గా మనకైతే రావడం జరిగింది అన్నట్టు. ఒక షెడ్యూల్ ఒకసారి వైజాగ్ ఏఆర్ఓ అయినా, గుంటూరు ఏఆర్ఓ అయినా, సికింద్రాబాద్ ఏఆర్ఓ అయినా క్లియర్ గా నేనైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఒక గుర్తుపెట్టుకోండి, మనకి రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రన్నింగ్ తో పాటుగా మనకి అడాప్టబిలిటీ కూడా ఇంపార్టెంట్. నల్గొండ జిల్లాలోని వీటి కాలనీలో మనకైతే యూఎఫ్జే నుంచి ఫిజికల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆర్మీకి అయితే మనకైతే స్పెషల్ కోచింగ్ ఉంటుంది. అయితే మనకి ఫేజ్ 2 వచ్చేసి మనకి ఏంటంటే ఫిజికల్ ఉంటుంది అండ్ అదేవిధంగా అడాప్టబిలిటీ రెండు ఉంటాయి కనుక అడాప్టబిలిటీ సంబంధించినటువంటిది బెస్ట్ గా మనం అయితే ఆఫ్లైన్ లో రన్ చేస్తూ ఫిజికల్ కోచింగ్ కూడా ఇస్తాం అన్నట్టు. అయితే షెడ్యూల్ ఎలా ఉంటుందో చూడండి. ఎవరైనా కోచింగ్ రావాలంటే కూడా క్లియర్ గా వినండి అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డైలీ మార్నింగ్ నుంచి గ్రౌండ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ గ్రౌండ్ ఉంటుంది. ఆ మధ్యలో వచ్చేసి మనకి ఏంటంటే 1 అవర్ డైలీ కూడా అడాప్టబిలిటీ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఎవరైనా ఆర్మీకి సంబంధించినటువంటి కోచింగ్ రావాలనుకుంటే అగ్నివీర్కి, జీడీ అయినా, టెక్నికల్ అయినా, క్లర్క్ అయినా, నర్సింగ్ అయినా ఎవరికైనా కానీ అడాప్టబిలిటీ ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ హాస్టల్స్ వచ్చేసి మంత్లీ 3500 అయితే ఉండడం జరుగుతుంది. అడాప్టబిలిటీ ఫిజికల్ అండ్ అడాప్టబిలిటీకి 3000 ఉంటుంది మంత్ కి. అది మీకు ఎగ్జామ్ వరకు ఎంత వరకు ఉంటే అంతవరకు అన్నట్టు. హాస్టల్ కి వచ్చేసి మంత్ కి 3500 ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇప్పటి నుంచి రన్నింగ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే మాక్సిమం గెటింగ్ అవ్వడానికి మా నుంచి మీకు అయితే 100% సపోర్ట్ చేస్తాం. డైలీ అడాప్టబిలిటీ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్లు కూడా ఉంటాయి అండ్ ఆఫ్లైన్ టెస్ట్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి దానికి అప్లికేషన్ చేసి మనకి ఎగ్జామినేషన్ రాస్తారు. రిజల్ట్ అనేది మనకైతే రాబోతుంది అన్నట్టు. సో మనకి ప్రతి ఒక్క ఏఆర్ఓ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు. అయితే దానికంటే ముందుగా మనకి ఏం చేశారంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించినటువంటి డేట్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో ముందుగా మీరైతే చూడండి, ఇక్కడ క్లియర్ గా మనకైతే మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే నేను ఒకటికొకటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసినట్లయితే వైజాగ్ ఏఆర్ఓ వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కడ ఉంటుంది లొకేషన్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, వైజాగ్ ఆర్ కాకినాడ రెండింటిలో ఏదో ఒక దగ్గర అయితే మేము కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు కండక్ట్ చేస్తామనంటే ఇక్కడ 26 ఆగస్ట్ నుండి 5 సెప్టెంబర్ వరకు అయితే మనకైతే వైజాగ్ సంబంధించినటువంటి వాళ్ళకి కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి వైజాగ్ ఏఆర్ఓకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు మనకి. ఓకేనా. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పార్వతీపురం, మన్యం, ఇలా ఏలూరు, శ్రీకాకుళం, అదేవిధంగా కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, కృష్ణా డిస్టిక్. సో వీటికి సంబంధించినటువంటిది క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఇక్కడ గుంటూరు సంబంధించినటువంటి ఏఆర్ఓది. గుంటూరు ఏఆర్ఓకి సంబంధించిన చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కడపలో గానీ, ప్రకాశం డిస్టిక్ లో గానీ ఎక్కడైనా ఒక చోట పెడతామని అయితే చెప్పడం జరిగింది. అంటే పర్టికులర్ గా అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలే కానీ ముందుగానే చెప్తున్నారు కాబట్టి ఒకటి అక్కడ కానీ ఇక్కడ కానీ పెడతామని చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ 10th నుంచి మనకి 16 అన్నమాట. ఓకేనా. వైఎస్ఆర్ కడప, ప్రకాశంలో వచ్చేసి మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ 10 నుంచి 16th నవంబర్ వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, నంద్యాల, ఓకేనా, చిత్తూరు, తర్వాత బాపట్ల, తర్వాత పల్నాడు, తర్వాతకి అన్నమయ్య, తర్వాత తిరుపతి, సో అనంతపురం, ఇవైతే వస్తాయి అన్నట్టు. తర్వాత మనకి సికింద్రాబాద్. ఓకేనా. సికింద్రాబాద్ లో వచ్చేసి కామారెడ్డి గానీ, రంగారెడ్డి గానీ, ఇక్కడ కరీంనగర్ గానీ, రంగారెడ్డి గానీ, కరీంనగర్ లో కానీ, రంగారెడ్డి గానీ, ఇక్కడ 2 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ లో అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మాక్సిమం ఇది వచ్చి సికింద్రాబాద్ ఏఆర్ఓ కరీంనగర్ లో కండక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు కండక్ట్ చేశారు కనుక అవగాహన ఉంటుంది. గుంటూరులో వచ్చేసి మనకి ప్రకాశంలో కండక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు నా అంచనా ప్రకారం. అండ్ వైజాగ్ లో వచ్చేసి మనకి ఏంటంటే వైజాగ్ లోనే కండక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ అంతా సపోర్టెడ్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి వచ్చేసి ఏంటంటే మనకి 10th నుండి 21 డిసెంబర్ 10 నుంచి 21 వరకు మధ్యలో వీళ్ళైతే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా టైం అయితే ఉండడం జరిగింది. తర్వాత గుంటూరు వాళ్ళకి కాస్త ఎక్కువ టైం ఉంది. వైజాగ్ వాళ్ళకైతే ఆగస్టు, సెప్టెంబర్ లో. ఓకేనా. ఈ విధంగా అయితే మనకి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ షెడ్యూల్ లాగానే అయితే ఫాలో అవుతారు. తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్ కి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్ అన్నట్టు డిసెంబర్ 10 నుంచి 21 వరకు. అండ్ అదేవిధంగా గుంటూరు వాళ్ళకి నవంబర్ 10 నుంచి 16 వరకు. వైజాగ్ వాళ్ళకి 26 ఆగస్ట్ నుండి 5 సెప్టెంబర్ వరకు మధ్యలో అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది గమనించి మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఓకేనా. అది గమనించాలి మీరు.